కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామముల వందనాలు. యేసే నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్దాం, హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఈ రీతిగా ఇక్కడ ఈ బల్లారాధన కార్యక్రమం జరగటానికి ప్రభు సహాయం చేశారు. మీరు కూడా ఆయా ప్రాంతాల నుంచి కొంచెం ప్రయాస అయినా కూడా మీరు ఇక్కడ దాకా వచ్చి పాల్గొంటున్నందుకు రండి. వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకరు చదివి వినిపించండి. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది అండర్లైన్ చేసుకోండి. ఒక్క తప్పు నీ మీద మోపవలసి ఉన్నది అని అక్కడ రాసి ఉంటుంది. అదే 2వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి మీరు వస్తే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అని రాసి ఉంటుంది. అదే 2వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అని రాసి ఉంటుంది. ఎఫెసు సంఘంతో, పెర్గముతో, తొయతైరా సంఘాలతో, ఈ 3 సంఘాలతో మాత్రమే ప్రభువారు ఈ పదాలు పలికారు. ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర, నువ్వు చాలా ఓర్చుకోగలిగేవాడివి, శ్రమను భరించగలిగేవాడివి, నా నామం నిమిత్తం అన్నిటినీ ఎదుర్కోగలిగేటటువంటి వాడివి, అయినా ఇన్ని ఉన్నా నీ దగ్గర, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా నీ మీద ఒక్క తప్పు మోపాల్సి వస్తుంది. అన్నీ ఓకే, కానీ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయావు, ఒక్కటి తప్పు నీ దగ్గర ఉంది అని. అదే విషయాన్ని పెర్గము దగ్గరికి వస్తే అంటారు, అయినా నీ దగ్గర ఈ లక్షణాలు ఉన్నా కూడా నీ మీద కొన్ని తప్పులు ఉన్నాయి, ఒకటి కాదు, నీ దగ్గర చాలా తప్పుల్లో కొన్ని తప్పిదములు నీ మీద నేను మోపాల్సి వస్తుంది అని. తొయతైరా సంఘానికి వచ్చినప్పుడు ఆయన అంటారు, నీ మీద నేను ఒక్క తప్పు మోపవలసి ఉన్నది అని అంటారు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. కొన్నిసార్లు మన జీవితంలో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా ఒక్క విషయంలో తప్పిపోవటం కారణాన జీవితం తల్లకిందులైపోయేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. మనిషి జీవితంలో చేసే ఒక్క చిన్న మిస్టేక్, ఒక చిన్న తప్పిదం మన బ్రతుకుని అల్లకల్లోలం చేస్తుంది, మన యాత్ర మధ్యలోనే ఆగిపోయేటట్లు చేస్తుంది అనటానికి బైబిల్లో చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఆయన పేరు వినోద్ కాంబ్లే. మీలో ఎవరైనా క్రికెట్ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, 90s కిడ్ ఎవరైనా ఉంటే ఆయన పేరు మీకు తెలుస్తుంది. సచిన్ టెండూల్కర్ కంటే కూడా స్కూల్ టైం నుంచే చాలా గొప్పగా ఆడగలిగినటువంటి వాడు. సచిన్ రికార్డ్స్ కంటే కూడా వినోద్ కాంబ్లే రికార్డ్స్ స్కూల్ టైం నుంచి, రంజీ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ వరకు ఆయన రికార్డ్ని సచిన్ కూడా రీచ్ అయ్యే పరిస్థితి కాదు, అంత మంచి ప్లేయర్. కానీ ఈరోజు ఆయన ఎవరికి గుర్తులేడు. కారణం ఏంటంటే ఆయనకున్న ఒకే ఒక్క అలవాటు. మంచి ప్లేయరు కానీ ఒక్క అలవాటు ఏంటంటే తాగుడు. బాగా తాగుడికి బానిస. మంచి ఆటగాడే, కానీ ఒక్క తాగుడు ఏమైపోయిందనంటే ప్రపంచానికి ఒక గొప్ప క్రీడాకారుడిని లేకుండా చేసేసింది. చివరికి ఆ తాగి ఆరోగ్యం పాడయ్యి ఒళ్ళంతా వణుకుపోతూ ఇప్పుడు ఎవరి దగ్గర విలువ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. ఎంత మంచి తలాంతున్నా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక చిన్న అలవాటు తన బ్రతుకుని శూన్యం చేసింది, జీరో చేసింది. తనకంటే వెనకున్నటువంటి వ్యక్తిని ముందు నించోబెట్టింది. మీకు మైక్ టైసన్ గురించి ఒకవేళ తెలిస్తే, బాక్సింగ్లో మైక్ టైసన్ అని ఒక ఆయన ఉన్నారు. కొన్ని సంవత్సరాలు ఆయన్ని బాక్సింగ్ నుంచి తీసేశారు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. కారణం ఏంటంటే అతనుకున్నటువంటి డ్రగ్ అలవాటు కానీ, లేకపోతే ఆడపిల్లల అలవాట్లు కానీ అతన్ని తీసుకుని వెళ్ళిపోయి జైల్లో పడేసే పరిస్థితికి అయిపోయింది. నేను మీ అందరితో ఏమంటున్నానంటే, చిన్నదే ఒక్కటే అనుకొని కాంప్రమైజ్ అవ్వటానికి కొన్నిసార్లు ఛాన్స్ ఉండదు. అంటే మరలా తిరిగి ఏదన్నా సెట్ చేసుకుందామన్నా కూడా కొన్ని విషయాల్లో సెట్ అవ్వదు. సంఘాలతో ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతూ, మీలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి,
10 లక్షణాలు మంచి ఉన్నంత మాత్రాన ఉన్న ఆ ఒక్క తప్పుని దాచిపెట్టేటటువంటి తత్వం కాదు ప్రభుది. ఆ ఒక్కదాన్ని కూడా ఎత్తి చూపుతూ ఈ ఒక్కటి నీ మీద మోపాల్సి వస్తుంది. మొదటి ప్రేమ లేదు నీ దగ్గర, ఈ ఒక్కటి నీ మీద మోపాల్సి వస్తుంది. యెజబెలు లాంటి స్త్రీ ఏమేం పనులు చేసిందో అవన్నీ మీరు చేస్తున్నారు అని మాట్లాడతారు. ఒక్కటి మనల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది, అంటే చాలా డ్యామేజ్ చేస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. 9వ వచనాన్ని చూడండి. 5:9 పులిసిన పిండి కొంచెమే అయినా ముద్దంతయు పులియజేస్తుంది అని. కొంచెమే కానీ ముద్దంతా పాడైపోతుంది. మనం ఒకటే కదా అని అనుకునే ఆ రాజీ పడేటటువంటి భక్తి మనల్ని ఇంకా దూరం చేస్తుంది ప్రభువుకి, ఇంకా భక్తికి దూరం చేస్తుంది, ఇంకా లోకానికి దగ్గర చేస్తున్న సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం. అన్నా నేను ప్రార్థన చేస్తా, నేను పాటలు పాడతా, నేను ఆరాధన చేస్తా, నేను వాక్యం కూడా చెప్తా, నేను అన్ని పనులు చేస్తా, అయితే నాకు ఒక్క సిగరెట్ అలవాటే ఉంది, నాకు ఇంకేం లేదు, నేను మిగతా వాళ్ళని అంటుండి కాదు, ఒక్క సిగరెట్, అది కూడా తినేన తర్వాత మాత్రమే, అది కూడా ఎర్లీ మార్నింగ్ కొన్ని కార్యక్రమాలకు మాత్రమే, ఇక అంతకుమించి నాకు సిగరెట్ మీద ధ్యాసే లేదు. సంఘంలో ఎంత మంచి పేరున్నా ఆ ఒక్క అలవాటు అతన్ని అన్నిటికీ దూరంగా పెట్టింది. నేను హైదరాబాద్లో ఐపీసీ సంఘానికి వెళ్తుండే విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు. ఆ ఐపీసీ సంఘంలో బల్లారాధన ఏ విధంగా చేస్తారంటే, జనాలు ఎవరు రాకమునిపే ఎవరికి బల్ల ఇవ్వాలో పాస్టర్ గారు నిర్ణయించి వాళ్ళకి మాత్రమే ఫోన్ వెళ్తుండే. ఏ టైంకి రావాలి, ఎలా రావాలి అని వాళ్ళకి మాత్రమే ఫోన్ వెళ్ళేది. ఆ ఫోన్ కాల్ వచ్చిన వాళ్ళు పరిగెత్తుకుంటూ పాస్టర్ గారు ఆ రోజు బల్ల ఇస్తారని 9ంటికి ఆరాధన అయితే 8ంటికి మమ్మల్ని పిలిచేవాళ్ళు. మేము వెళ్ళి ఆ బల్లలో పాల్గొనేవాళ్ళం. 9ంటికి ఎవ్వరికి తెలియదు, అందరూ వస్తూ ఉంటారు, అసలు బల్ల ఎప్పుడు జరిగిద్దో ఎవరికి తెలియదు. ఎవరికి ఫోన్ వెళ్ళలేదు. మేము అందరం కలిసి ఉంటున్నటువంటి విశ్వాసుల్లో కొందరికి కాల్స్ వచ్చినాయి, కొందరికి కాల్స్ రాలేదు. కారణం ఏంటనంటే ఆయనకున్న అలవాట్లు సంఘానికి తెలుసు, సేవకుడికి కూడా తెలుసు. బల్ల ఇవ్వటానికి కూడా మేము ఉన్న సేవకుడు ఇష్టపడేవాడు కాదు. బలలో చెయ్యొద్దు అయోగ్యంగా, అది మీకు మంచిది కాదని చెప్పేసి ఆపేసేవాడు. ఎప్పుడు బల్ల జరిగేదో మాకు తెలియదు. మాకు ఫోన్ వస్తే భాగ్యం అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం బల్ల కోసం. ఒక అలవాటు, ఒక సిగరెట్ అలవాటు, ఆయన్ని బలలో చేయి వేయటానికి కూడా ఛాన్స్ లేదు. షారునికి తెలుసు ఆ విషయం. నేను మీతో ఏమంటానంటే, కొంచెం పులిసిన పిండి ఏమవుతుందంటే ముద్దంతా పాడు చేస్తుంది. ఇదే మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి, మరలా 7వ వచనాన్ని కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. 6, 7 2 వచనాలు చదవండి. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమే అయినా ముద్దంతా పులి చేస్తుంది. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవ్వాలి అంటే పాతదైన పులిపిండిని మీరేం చేయాలి, మీ బ్రతుకులో నుంచి తీసి పారేయాలి అని. మీరు క్రొత్త ముద్ద అవ్వాలి అని అంటే, మీరు దేవునికి ఇష్టలుగా మరలా మారాలి అని అంటే, ఆ పులిసిన బ్రతుకు వద్దు అనుకుంటే దాన్ని తీసి పారేయండి అని. మీకు ఇక ప్రభు డైరెక్ట్గా మాట్లాడినటువంటి మరొక పదం దగ్గర తీసుకొస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29 చదవాలి, 30వ వచనం కూడా చదవండి. నీ కుడి కన్ను ఒకవేళ నిన్ను అభ్యంతరపరిస్తే దానిని పెరికి నీ యొద్ద నుంచి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవాలలో ఒకటి నశించుట, ఒకటి తీసి పారవేయుట నీకు ప్రయోజనకరము. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుంచి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవాలలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము. ఆ ఒకటి ఏంటనేదే మనం ఆలోచన చేయాలి. నా మాట అర్థమవుతుందా? ఆ ఒకటేంటి అనేదే ఆలోచన చేయాలి. మనకి కొన్నిసార్లు మన తప్పిదాలు మనకు తెలుస్తాయి, కొన్నిసార్లు మన తప్పిదాలు మనకు తెలవు. ఎందుకంటే నేను వెళ్ళు మార్గం సరైందే అనుకుంటారంట చాలామంది.
ఎవని మార్గం వాడికి యథార్థంగానే కనపడుతుందంట. నేను చేసేది మంచే, నేను చేసేది కరెక్టే అని అనిపించవచ్చంట కొన్నిసార్లు. కానీ వాక్యపు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభు యొక్క ముఖాంతరంలో నుంచి మన రహస్య పాపాలు కనపడితే తప్ప, ఆయన బయలుపరిస్తే తప్ప మనకు అది అర్థం కాదు. సో నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, దాన్ని పెరికి వేయి. దేహమంతా నరకంలో పడే కంటే ఈ ఒక్కటి పోవటం నీకు ప్రయోజనం. ఒంటి కన్ను గలవాడవై పరలోకానికి పో, 2 కళ్ళు కలిగి నరకానికి పోవటం కంటే. కుడి చేయి అభ్యంతరపరిచిందా, దాన్ని నరికి పారవేయి. 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళటం కంటే ఒంటి చేత్తో నువ్వు పరలోకానికి వెళ్ళటం మంచిది అని. అంటే ఒక్క తప్పు దేవుని రాజ్యానికి దూరం చేయటం, నరకానికి దగ్గర చేయటం చేస్తుందా అని అంటే వాక్య ప్రకారంగా చేస్తుంది. ఒకటే తప్పు. నేను 9 మంచి పనులు చేసినా కదా, దేవుడు దాన్ని కన్సిడర్ చేసి ఈ 10వ తప్పుని, అంటే ఒక్క తప్పుని ఆయన మసిపూసి మారేడికాయ చేస్తాడంటే చేయడు ఆయన. ఆయన పేరు మోషే. 40 ఏళ్ల వయసులో ఇశ్రాయేలుల కొరకు ఒక హత్య చేసి అక్కడి నుంచి పారిపోతాడు. 40 ఏళ్ళు గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతాడు. సరిగ్గా 80 సంవత్సరాల వయసులో, అప్పటికి 2 పిల్లలు ఆయనకి, దేవుడు అగ్నిపొదలో దర్శనమిస్తారు. దర్శనమిచ్చి నువ్వు నా సేవకురా అని చెప్పి ఇశ్రాయేలులో ఉన్నటువంటి లక్షలాది మందిని ఐగుప్తు నుంచి కనానుకు నడిపించేటటువంటి యాత్ర ఆయన భుజాల మీద పెట్టి నాయకత్వం ఇచ్చి పంపిస్తాడు. జాగ్రత్తగా వినాలన్నమాట. ఆ మార్గంలో వెళ్తూ ఉన్న టైంలో సరిగ్గా 27వ అధ్యాయం వచ్చేసరికి సంఖ్యాకాండంలో ప్రభు అంటారు, ఇదిగో ఈ కొండెక్కి ఆ దేశాన్ని చూడు అంటాడు. ఇంకొంచెం దూరం ఉండగా 40 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత సరిగ్గా ఇక చేరుకోబోతున్నాం అనుకునే టయానికి ఆ కొండెక్కి ఆ దేశాన్ని చూడు అంటాడు. కొండెక్కితే కనపడుతుంది ఆ దేశం, అంత దగ్గరకు వచ్చేసారు వాళ్ళు. దేశాన్ని చూసిన తర్వాత ప్రభు అంటారు, నువ్వు ఈ దేశంలో ప్రవేశించు, చూస్తావు అంతే. నీకు ఇచ్చే ఫేవర్ ఏంటంటే జస్ట్ అదిగో అది నువ్వు వెళ్ళబోతున్న రాజ్యం, నీ ప్రజలు వెళ్ళబోతున్న రాజ్యం. మరి ప్రభువా నేను అని అంటే, మీ అహరోను ఎట్లా చచ్చిపోయిండో నువ్వు కూడా పాతి పెట్టబడతావు, నువ్వు కూడా అట్లాగే చచ్చిపోతావు, నువ్వు మాత్రం కనానుకు వెళ్ళవు. ఏం చేశానయ్యారంటే, చాలామంది బైబిల్ పండితులు ఏమంటారనంటే, నీళ్ళ దాహంతో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అంటారు, ఆ బండని నీ కర్ర తీసుకొని ఆ బండ మీద కొట్టుమనంటే ఆయన 2 సార్లు కొట్టాడు కాబట్టి, ఆయన కోపగించుకున్నాడు కాబట్టి, తన ప్రజల మీద కోపగించుకున్నాడు కాబట్టి ప్రభు ఇచ్చిన శిక్ష అని. అంటే ఒక చిన్న అవిధేయత, ఒక్కసారి కొట్టమంటే 2 సార్లు కొట్టినందుకు అంటే పెద్ద విషయం కాదు. మనం పెద్ద ఆలోచిస్తే పెద్ద తప్పేం కాదు. ఆయన 40 ఏళ్ళలో ఎక్కడ వ్యభిచారం చేయలే, 40 ఏళ్ళలో ఎక్కడ బంగారాన్ని ఆశించలే, 40 ఏళ్ళలో ఎక్కడ పేరు ఆశించలే, 40 ఏళ్ళలో ఎక్కడ ఎవరి మీద అసూయపడలే. ఎవరైనా ప్రవచిస్తుంటేనన్నారు, యెహోవా ప్రజలందరూ ప్రవచించేటటువంటి ప్రవక్తలైతే అది ఆయనకి ఇష్టమైతే నీకేంటి నాకేంటి, యెహోవా ప్రజలందరూ ప్రవక్తల గుదురుగాక అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే లేశమంత అసూయ లేదు ఆయనకి, లేశమంత గర్వం లేదు ఆయనకి. ఆయన వాళ్ళ అక్క కానీ వాళ్ళ అన్న కానీ లేకపోతే కోరహు అభిరాము వీళ్ళందరూ వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా ఒకటే మాట, ఒకవేళ దేవుడు మిమ్మల్ని కోరుకుంటే మనకి మధ్యలో వాదన ఎందుకు, ఇదిగో ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్దాం, ప్రభుతో మాట్లాడదాం, ప్రభు ఏది చెప్తే అదే చేద్దామని అనుకునేవాడు. అలాంటి సేవకుడు ఒక చిన్న తప్పు వలన కనాను చూడలేకపోయాడనంటే ఎంత వేదనో తెలుసా. 40 ఏళ్ళు నడిపించిన నాయకుడు తను ముందు నడిస్తే ప్రజలు నడవాలి. అలాంటి నాయకుడు ఇక్కడ ఆగిపోయి ఒక్క తప్పిదం వల్ల దేవుని రాజ్యం అంటే లేదా పాలు తేనెలు ప్రవహించు రాజ్యాన్ని కోల్పోయాడు అనంటే మనకు కొంచెం విచిత్రం అనిపిస్తుంది. కానీ ప్రభు తీర్పులు అలాగే ఉంటాయి. కొన్ని ప్రభు తీర్పులు అలాగే ఉంటాయి. నీ ఒక్క తప్పిదం కొన్నిసార్లు నీ భవిష్యత్తును తల్లకిందులు చేయొచ్చు, నీ జీవితంలో చాలా వాటిని కోల్పోయే అవకాశం కూడా రావచ్చు. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ పేరు అవ్వ ఆదాములు. వాళ్ళు చేసిన తప్పేంటో చెప్తారా? వాళ్ళ ఎంటైర్ లైఫ్లో వాళ్ళు చేసిన తప్పు ఏదైనా తోటలో నుంచి గెంటివేయబట్టడానికి, గచ్చ పొదలు ముళ్ళ పొదల్లోనికి వెళ్ళటానికి, లేకపోతే మృగాల చేత భయంతో బ్రతకటానికి వాళ్ళు చేసిన తప్పులు ఎన్నో చెప్తారా? ఎన్ని తప్పులు చేశారు వాళ్ళు? ఏంటా తప్పు? వద్దు అన్నదాన్ని కోసుకొని తినటమే. అంతేనా? వద్దు అంటే కోసుకొని తినటమే, అంతకుమించి పెద్ద తప్పేం చేయలే. మన దృష్టిలో పండు కోసుకోవటం తప్ప కాదు, ఆయన మాట వినకపోవటం తప్పు. అక్కడ
అరే ఒక్క విషయమే కదా, దేవుడు చూసి చూడనట్టు లైట్ తీసుకొని ఏం కాదు ఇంకోసారి అట్లా అని అంటారంటే లేదు, తోటలో నుంచి బయటికి పంపించేసేసారు. ఇది ఆలోచన చేస్తే మనకేమనిపించాలనంటే, ఒక్క మాట వినకపోతేనే ఏదేను లాంటి ఆశీర్వాదపు తోటలో నుంచి బయటికి గెంటేస్తే మనం ఎన్నిసార్లు ప్రభు మాట మీరి బ్రతికామో, మనకున్న కంచె ఎన్నిసార్లు మన దగ్గర నుంచి తొలగిపోయిందో, మనకున్న ఆశీర్వాదపు విధానాలన్నీ ఎంత దూరం అయిపోయినాయో మనకి ఇంకెప్పటికి అర్థమవుతుందో అర్థం కావట్లా. ఒక్క తప్పు అనే మాట మీరు ఈరోజు బాగా అర్థం చేసుకోనండి. ఒక్కటి నీ జీవితంలో నశిస్తే నీకు ప్రయోజనం, ఒక్కటి నీకు దూరం అయిపోతే నువ్వు క్రొత్త ముద్ద అవుతావు. ఒక్క తప్పు నీకు లేకపోతే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ సంఘాలకి దేవుడు కిరీటాలు ఇచ్చేవాడు, బహుమానాలు ఇచ్చేవాడు, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇచ్చే టైం అది. నీలో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి, వెరీ గుడ్, కానీ ఇది ఒక్క తప్పు ఉంది, ఇది కూడా లేకపోతే బాగుండేది, కానీ అది ఉంది. నేను ఏదైనా ఇవ్వాలన్నా అది అడ్డుపడుతుంది, నేనేం చేయలేని పరిస్థితి అవుతుంది. బైబిల్లో నేను మరొక లేఖనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను రండి. మీరు మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు చోట్ల ఒక వ్యక్తి గురించే రాసి ఉంటుంది. ఆ వ్యక్తి ధనవంతుడు అని, యవనస్తుడు అని, ఉద్యోగి అని ఆయన గురించి రాయబడినటువంటి మాటలు. ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు, అధికారి అయినటువంటి వాడు, చాలా మంచోడు. ఆయన మంచోడో కాదో మీరే చెప్పాలా. ఆడ చదివే మాటలు వింటే ఏముంటాయి తెలుసా? ఆయన ఏమంటాడంటే, నిత్యరాజ్యానికి వెళ్ళటానికి నేనేమి చెయ్యాలి? హలో, ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నిత్యరాజ్యానికి వెళ్ళటానికి నేనేం చేయాలి అన్నాడు. యవ్వనస్తుడు, ఉద్యోగం ఉండి, డబ్బులు చేతిలో ఉండి, వయసులో ఉన్నటువంటి వ్యక్తి అడగాల్సిన ప్రశ్న, అడిగే ప్రశ్న కూడా కాదు అది. కానీ ఆ వ్యక్తి అడుగుతున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలో నాకు చెప్పండి అని అంటే, ప్రభు అంటారు ఆజ్ఞలు పాటించు అని. ఆ ఆజ్ఞల్ని చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా. ఏం ఆజ్ఞలు? తల్లిదండ్రులను సన్మానించటం, ఆయన్నే దేవుడిగా కలిగి ఉండటం, నరహత్య చేయకుండా, వ్యభిచరించకుండా, అబద్ధం ఆడకుండా, తన లైఫ్లో అన్ని ఆజ్ఞలు పాటించుకుంటూ వెళ్తున్నాడని మనస్ఫూర్తిగా చెప్తున్నాడు ఆయన. ఆ మాట తప్ప అంటే కాదు. ప్రభు ఆ మాట విని సంతోషపడ్డాడంట. యేసు విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా? అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది. 10:21 చదువుతారా? మార్కు సువార్త 10:21. యేసు అతన్ని చూసి, ఆ పదం చూడండి, అతనిలో ఉన్న ఆ వయసు ఏంటి, ఆయన బ్రతికేంటి, ఆయన చేస్తున్న భక్తి ఏంటి, ఆయన వెళ్ళే మార్గాన్ని చూసి ప్రభువుకే సంతోషం అనిపించి అతన్ని బాగా ప్రేమించాడంట. ప్రేమించి ఏమంటున్నాడు? నీకు ఒక్కటే కొదువుగా ఉంది. ఒక్కటే కొదువ. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు నువ్వు. నీలో ఏలెత్తి చూపించడానికి కూడా ఒక్క లోపం లేదు. ఒక్క విషయంలోనే నీకు కొదువ. ఒక్కటి ఏంటి ఆ కొదువ అనంటే, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అనంటే, అతడు మిగులు ఆస్తి గలవాడై ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను అని ఉంది. అతడికి డబ్బు పిచ్చి అంతే. చాలా మంచోడు. పోనీ ఆ జక్కయ్యలాగా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాడని బైబిల్లో రాస్తుందంటే లేదు. ఉద్యోగస్తుడు, ధనవంతుడు, యవ్వనస్తుడు, నీతిగా బ్రతికినవాడు, పొరుగువాడిది ఆశించని వాడు, అబద్ధాలు చెప్పనటువంటి వాడు. డైరెక్ట్గా ప్రభు చెప్పిన మాట ఏంటనంటే, నువ్వు ఇదొక్కటి కొదువుగా ఉంది, దాన్ని చెయ్యనంటే అది తీసుకోలేకపోయాడు. అతను ఏం చేశాడనంటే, మిగులు ఆస్తి గలవాడై తన ఆస్తిని బీదలకు ఇవ్వాలి అనంటే ప్రాణం ఒప్పలే. ఇతరులకి సహాయం చేయలేని మనసు, డబ్బుని అమితంగా ప్రేమించేటటువంటి మనసు. ప్రభువునన్నా పక్కన పెడతారు, ప్రభు మాటన్నా పక్కన పెడతారు, కానీ డబ్బుని బాగా ప్రేమించే మనసు అంతే. ఇంకా అంతకు మించి ఆయన దగ్గర తప్పేం లేదు. ఆయన వ్యభిచారని కానీ, దొంగని కానీ, అబద్ధాలోడని కానీ ఏదీ లేదు. ఆయనలో ఉన్న ఒక్క తప్పు ఏమైందో తెలుసా? ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? సూది బెజ్జంలోనైనా ఒంటె దూరుతుంది, కానీ ఇగో ఈ ధనవంతుడు పరలోక రాజ్యానికి అంటే ఏం కోల్పోయాడు? పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. ఎన్ని తప్పులకి? ఒకటే తప్పు. మనం ఈరోజు మీరు ఒక పని చేయాలి, కళ్ళు మూసుకోండి అందరూ ఒకసారి కళ్ళు మీరు. నాకు మన సంఘం అంటే ఎందుకంటే బాగా ఇష్టం, చెప్పగానే చేస్తారు మీరు. కళ్ళు మూసుకోండి.
కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది ఆలోచన చేయండి. మీ లైఫ్లో మీకు తెలిసి ఎన్ని తప్పులు ఉన్నాయో గుర్తు చేసుకోండి ఒకసారి. మీకు తెలిసి పెద్ద పెద్ద పాపాలేమి గుర్తు చేసుకోమాకండి, మళ్ళీ మన మీద మనకే శీతలు అనిపించింది. పెద్ద పెద్ద పాపాల గురించి కానీ అంటారు. అసలు కనీసం మీ లైఫ్లో అవును ఇది తప్పు నాది, ఈ తప్పు నా జీవితంలో ఉంది అని ఏదన్నా ఒక అంశం మీకు గుర్తొస్తే అది మీరు రాసుకోగలుగుతారా? మీరు జస్ట్ గుర్తు చేసుకోనండి. ఎన్ని గుర్తొచ్చినాయి అనేది ఎవరికి అట్లా రిమైండ్ చేయండి. నేను అసూయ పడతాను, నేను బూతులు తిడతాను, నాకు ఈ చెడ్డ అలవాటు ఉంది, ఇది నేను మానుకోలేకపోతున్నా అనేది ఏదన్నా ఉంటే గుర్తు చేసుకోనండి. జస్ట్ కళ్ళు తెరవండి. ఒకటన్నా గుర్తొచ్చిందా? అయితే మీరు పరలోకానికి అనలేనులే. కానీ దేవుడు ఆ విషయంలో నన్ను క్షమించిన గాక, మనందరం పరలోక రాజ్యానికి పోదు గాక. నేనేమంటానంటే ఒక్కటి ఉంది కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది మన జీవితంలో? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? ఆ ఒక్క తప్పు ఒక్కటే. మీకు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. మీకు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెహోవా నీవు లేచి నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించేటటువంటి గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా. ఇప్పుడు చాలా క్లియర్గా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ దేశాన్ని విడిచిపెట్టాలి భయ్, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, నేను చూపించేటటువంటి దేశానికి వెళ్ళాలి. ఇది చాలా క్లియర్గా ప్రభు చెప్పిన మాట. కానీ విషయం ఏంటో తెలుసా? అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. కానీ తన బంధువుల్లో ఒక వ్యక్తిని తనతో పాటు కలిగి ప్రయాణం చేశాడు. ఎవరైనా చెప్పట్లే మీరు? లోతు అనండి, లోతు అనండి. ఆ లోతు అనేటటువంటి సహోదరుడి యొక్క కుమారుణ్ణి, ఆయన భార్యని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. ప్రయాణంలో దేవుడు చెప్పిన మాట ఏంటనంటే, నువ్వు అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించడం ప్రారంభిస్తాను. 12వ అధ్యాయంలో లోతుని వెంట పెట్టుకొని వెళ్ళిన కారణాన 13వ అధ్యాయం దాకా ఆయన దీవించబడ్డాడా అని అంటే దీవించబడలే. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదే 13వ అధ్యాయంలో ఎవరినైతే వద్దన్నాడో వాళ్ళని వెంట పెట్టుకొని తెచ్చుకున్నాడో వాళ్ళ వల్ల ఎలాంటి గొడవలు స్టార్ట్ అయినాయి? 7వ వచనం దగ్గరికి వస్తారా? లోతు పశువుల కాపరులకు ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ, ఆ గొడవ అబ్రహాముకి లోతుకి కూడా టచ్ అవుతుంది. అబ్రహాం అంటాడు, మనం బంధువులం బై, మనం ఇట్లా కొట్లాటలు పెట్టుకుంటే మంచిది కాదు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి, నువ్వు పడమరకి వెళ్తే నేను తూర్పుకు పోతా, నువ్వు ఎటు వెళ్తావో చూసుకో అని చెప్పాడు. దేవుడు వద్దన్న వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ వాళ్ళని మన జీవితంలో కలిగి ఉంటూ ప్రయాణం చేసుకుంటూ పోతే ఏదో ఒక కలహాలే ఉంటాయి, ఏదో ఒక గొడవలే ఉంటాయి, ఏదో ఒక గూసులాట్లే ఉంటాయి. చివరికి వాళ్ళు మనతో ఉండటం వలన మనకు మనశ్శాంతి లేకపోవటం ఒకటైతే, దేవుడి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళ ద్వారా ఆగిపోతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. లోతు అంటే అర్థం ఏంటో తెలుసా? ముసుగు అని. వెయిల్, ముసుగు అని అర్థం. ముసుగు ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది, కప్పేస్తుంది కదా. ఆశీర్వాదాలని కవర్ చేసి కప్పేసినటువంటి పరిస్థితి అబ్రహాంకి లోతు అనే ముసుగే. మీరు 13వ అధ్యాయం 14వ వచనం చూడండి, 13-14 చదవండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు 4 వైపులా చూడు. ఎందుకంటే నీవు
చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లంటే ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానాన్ని కూడా లెక్కింపవచ్చును. నువ్వు లేచి దేశం యొక్క పొడుగు వెడల్పు అసలు ఎట్లాంటి స్టేట్మెంట్స్ స్టార్ట్ అయినాయో తెలుసా? లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఉండకూడని వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వాదాలు స్టార్ట్ అయినాయి. ముసుగు ఒక్కసారి ఓపెన్ అయిపోయింది, అన్కవర్డ్ అయింది. ఎప్పుడైతే అన్కవర్ అయిందో ఆశీర్వాదాలన్నీ అబ్రహాం మీద వచ్చి పడ్డాయి. ఆయన అనుభవంలోనికి రావటం జరిగింది. నీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు వద్దు రిలేషన్షిప్స్ని, బంధాలని, వ్యక్తుల్ని వద్దు బై నీకు అని అంటాడు. నీకు అది మంచిది కాదు అని అంటాడు. కానీ మనకిష్టం, ఆ సోపతి మనకిష్టం. మగవాళ్ళకి మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళైనా సరే, లేకపోతే కొన్నిసార్లు ఆపోజిట్ జెండర్ అయినా సరే, వాళ్ళతో మనం ఉండటం దేవుడికి అది మన జీవితానికి మంచిది కాదని ప్రభు చెబితే, వాళ్ళని విడిచిపెట్టమనంటే, వాళ్ళని దూరం చేసుకోమనంటే, వాళ్ళతో కలిసి నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి రావాల్సిన దీవెనలన్నీ కూడా ముసుగు వేయబడతాయి. అవి మనం అనుభవించడానికి వీలు లేకుండా అయిపోతాయి. నీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరో నేను ఎలా గుర్తించాలని అంటే, వాళ్ళ వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ టైం హల్లెలూయా ఉన్నారనే అనుకుంటున్నా. ఉన్నారు కదా, ఉన్నారు. ఆ పర్సన్ వల్ల ప్రతిరోజు నీకు గుసులాట్లే, ప్రతిరోజు దెబ్బలాట్లే, ప్రతిరోజు కలహాలే, ప్రతిరోజు భయంతో జీవించటాలే. ఇంతకు మించి ఏముండదు వాళ్ళ వల్ల. అలాంటి పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో ఉంటే, ఆ బంధాన్ని దూరం చేయడానికి ప్రయత్నించండి, విడిచిపెట్టండి. లోతు విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. నీ లైఫ్లో ఆ ఒక్క వ్యక్తి నీ ఆశీర్వాదానికి అడ్డుబండి అయితే, ఆ ఒక్క వ్యక్తిని దూరం చేయడానికి ప్రయత్నం చేయండి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఒక్క తప్పు, ఒక్క పులిసిని పిండి, ఒక్క అవయవం, ఇదిగో ఒక్క స్నేహం, లేకపోతే ఒక్క బంధం, ఏమో సహోదరుడి యొక్క కొడుకు కదా, బాగా ప్రేమ ఎక్కువైందేమో, తండ్రి లేని పిల్లోడు అని చెప్పేసి బాగా దగ్గర తీసుకున్నాడేమో, వీళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వాడినే కొడుకుగా అనుకున్నాడేమో, బంధాన్ని ఎక్కువ పెంచుకున్నాడేమో. దేవుడు అన్నాడు ఆ బంధువుల్ని విడిచిపెట్టమంటే, లేదు అతడు నాతో పాటు రావాలని సొంత అభిప్రాయంతో ముందుకెళ్ళాడు. జీవితంలో కలహాలు తప్ప, బాధలు తప్ప, విడిపోయేంత వరకు మనశ్శాంతి లేదు అబ్రహాంకి. నేను మీతో ఒకటి మాట అంటున్నా, ఎవరు మీ లైఫ్లో దేవుడు కోరని బంధం, దేవుడు వద్దని చెప్పిన బంధం, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని గుర్తు చేసుకుని మరి ఈరోజే వారికి దూరమైపోదురు గాక. హల్లెలూయా. అంటే భవిష్యత్తులో పొందబోయేటటువంటి శ్రమ బట్టి ఆగిపోవటం ఒకటైతే, అసలు ఇప్పటికే అనుభవించాల్సిన దీవెనలో జాబితా మొత్తం ఆగిపోయింది ఆ పర్సన్ని బట్టి అనుకుంటే, ఈరోజే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డ్యామేజ్ గురించి కాదు, నువ్వు పొందాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ వ్యక్తి వల్లే ఆగిపోయినాయి. ఆ వ్యక్తి వల్ల నీ టైం వేస్ట్. అవునా? 12వ అధ్యాయం దగ్గర నుంచి 13వ అధ్యాయం దాకా వీళ్ళ ప్రయాణం మొత్తంలో ఆ వ్యక్తి ఉండటం వల్ల ఇతనికి ఏ ప్రయోజనం లేదంటే, ఆ వ్యక్తిని మొదట్లోనే తీసుకురాకపోతే ఈ 13-14లో ఉన్న ఆశీర్వాదం అంతా 12-4లోనే స్టార్ట్ అవుతుండే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ దీవెన ఎందుకు డిలే అయిపోయింది అని అంటే, ఇదిగో ఉండకూడని వ్యక్తులు నీతో కలిసి ప్రయాణం చేయటం వల్ల, వాళ్ళ వల్ల నీకు నెత్తి నొప్పి, వాళ్ళ వల్ల నీకు టైం వేస్ట్, వాళ్ళ వల్ల నీకు మనీ వేస్ట్, వాళ్ళ వల్ల నీకు ఎనర్జీ వేస్ట్, వాళ్ళ వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. త్వరగా కట్ చేయుదురుగాక. ఆ అవయవం ఒక్కటి లేకపోతే అది నీకు ప్రయోజనం, ఆ ఒక్క బంధం లేకపోతే అది నీకు ప్రయోజనం. ఏ తప్పులు లేవు. కొంతమంది వదులుకోలేరు, అలాగని అక్కడే ఉండను లేరు. ఇలాంటి బాధ ఒక ఆయన పడ్డాడు. ఆయన పేరు సంసోను. ఏం పేరు? సంసోన్ అంటే మండుచున్న సూర్యుడు అని అర్థం. ఏం పేరు? మండుచున్న సూర్యుడు. నాజీరు చేయబడిన వాడు, దేవుని చేత ప్రత్యేకంగా ఒక సంకల్పం చేత పుట్టబడినటువంటి వాడు, ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలుని కాపాడటం కోసం కారణజన్ముడిగా పుట్టినవాడు. దేవుడు అతనికి ఇచ్చిన బలం భూమి మీద ఇంక ఎవరికి ఇవ్వలేదు, అంత గొప్ప బలం ఇచ్చాడు. చివరికి ఏమైపోయిందో తెలుసా? దెలీలా అనేటటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు.
ఆ అమ్మాయి ప్రతిరోజు అడుగుతుంది, శోధిస్తూనే ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో చావాలన్నంత అనిపిస్తుందంట ఆయనకి. ఆ అమ్మాయి ప్రతిరోజు నీ బలం ఎక్కడుందో చెప్పు, బలం ఎక్కడుందో చెప్పు అని అంటే చావగోరాడంట, విసిగిపోయిందంట ప్రాణం అతనిది. ప్రాణం విసిగిపోతుంది, చావాలన్న కోరికలు కలుగుతున్నాయి, అంటే అంత విరక్తి కలుగుతుంది. కానీ ఆ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు. ఫస్ట్ టైం అమ్మాయి వేరే వాళ్ళకి అప్పగించబోయింది, రెండోసారి కూడా మర్డర్ అటెంప్ట్ చేసింది, అయినా కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి లేదు. కొన్నిసార్లు మీ ఊర్లు లేకపోతే మన ఊర్లు ఎలా ఉంటాయి అని అంటే అటు ఉండాలేము, అటు బయటికి రాలేము. ఎందుకంటే చాలా డీప్కి వెళ్ళిపోయింది బంధం, చాలా డీప్కి వెళ్ళిపోయింది. ఎంత డీప్గా అనంటే ఇక రాత్రి అని లేదు, పగలని లేదు అన్నంత డీప్కి వెళ్ళిపోయాం కాబట్టి బయటికి రావడానికి చాలా కష్టం అవుతుంది. ఆ టైంలో ఇదిగో నేను ఈ మాట అంటున్నాను, సంసోను గనక కొంచెం బయటకు వచ్చి నేను పుట్టిన ఉద్దేశం ఏంటని ఆలోచన చేస్తే ఫిలిస్తీన్ని ఒంటి చేత్తో ఆ రోజు జయించి ఇశ్రాయేలుకు గొప్ప విజయం ఇచ్చేవాడు. తన ప్రయాణం ఏంటో, తన పద్ధతి ఏంటో, తనకున్న సంకల్పం ఏంటో అన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయాడు. ఒక్కటే తప్పు సంసోను విషయంలో, ఆ ఒక్కటే లోపం, ఒక్కటే, ఇంక అంతకు మించి ఏం లేవు. ఆయన పేరు ఆకాను. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో కొంతమంది లైఫ్లో ఆకాను ఐగుప్తు నుంచి బయలుదేరి ఎరికో దాకా వచ్చేసాడు. ఇంకా చూస్తే కనాను అంతే, నెక్స్ట్ వెళ్తే హాయి అయిపోతుంది, హాయి తర్వాత కనాను అనుభవిస్తారు అంతే. కొన్ని సంవత్సరాల కష్టం, కొన్ని సంవత్సరాల భక్తి, కొన్ని సంవత్సరాల ప్రయాణం అరణ్యంలో ఉన్నా లేకున్నా అన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూసుకుంటూ మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని చూసుకుంటూ ఎర్ర సముద్రాలను దాటుకుంటూ 40 ఏళ్ల ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్న ఆకాను సడన్గా ఎరికో పట్టణంలో దొరికిన కొంత బంగారాన్ని, షీనారు వస్త్రాన్ని, వెలగల వస్తువుల్ని చూసి ఆశించి తీసుకున్న కారణాన ఆయన కుటుంబం అంతా ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి, కాల్చబడి, చంపబడ్డారు. ఒక తప్పు కుటుంబ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసిద్దానంటే చేసేసింది. ఆయన బ్రతుకు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. సో ఒక్కటే తప్పు అని అనుకొని రాజీ పడుతూ ఉంటే, ఇది లాస్ట్ బల్లారాధన, ఈ సంవత్సరంలో చివరి బల్లారాధన. ఈరోజు ఒక చిన్న నిర్ణయం నూతన సంవత్సరంలోనికి క్రొత్త ముద్దగా మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. క్రొత్త ముద్ద అవ్వాలి అని అంటే పాతదైన పులిపిండిని తీసి పారవేయాలనంట, దగ్గర కూడా ఉంచుకోకూడదు, దాన్ని వద్దు అనుకొని ఇసిరిపడేయాలి. లైఫ్లో చాలా దాటుకుంటూ వచ్చినావు, చాలా అనుభవించుకుంటూ వచ్చినావు, చాలా దెబ్బలు తింటూ వచ్చావు, ఇప్పటికీ దెబ్బలు పడుతూనే ఉన్నాయి, నీకు అర్థం కావట్లేదు. ప్రభు ఈరోజు ఆ ఒక్కటి వదులుకో బిడ్డ, నిన్ను దీవించడానికి రెడీగా ఉన్నానంటే ఆ దీవెనను అనుభవించటానికైనా ఆ ఒక్కటి మీ జీవితంలో నుంచి దూరం అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నయ్య సపీరా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళు పెద్ద చేసిన తప్పేం లేదు. మనం డైలీ రెగ్యులర్గా చేసే పనుల్లో వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేశారు అంతే. ఏంటా పని? ఒకసారి అబద్ధం ఆడారు అంతే. ఒక అబద్ధానికి చచ్చిపోతారా? చచ్చిపోయారు వాళ్ళు. పేతురు గారు అన్నారు, ఇంతకే అమ్మారా అన్నాడు. అవును, ఇంతకే అని అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మ దేవుడితో మీరు ఎందుకు అబద్ధం ఆడారని మాట్లాడుతుండగానే గుండె పగిలి చచ్చిపోయాడు అన్నయ్య. భార్య లోపలికి వచ్చింది ఈ సంగతి ఎరుగక, ఏమా ఇంతకే అమ్మారనంటే, అవును ఇంతకే అమ్మామనంటే, ఆమె కూడా మాట్లాడుతుండగానే ఇదిగో నీ భర్త శవం ఇంకా ఆడ ద్వారం దగ్గరే ఉంది, నువ్వు కూడా అక్కడే పాతి పెట్టబడతావంటే పడి చచ్చిపోయింది ఆమె కూడా. ఒక అబద్ధం వాళ్ళ బ్రతుకుల్లో ప్రాణం మీదకి వస్తుందంటే వచ్చింది. ఒక అబద్ధం కిరీటాలను పోగొట్టిందానంటే అవును. ఎఫెసు సంఘానికి మీరు చూడండి, ఎఫెసు సంఘం యొక్క ఘనత చూడండి. 2వ అధ్యాయం దగ్గరికి రండి. ఇలాంటి సంఘానిక ఈ పరిస్థితి అని అనిపించింది. 2వ అధ్యాయం 2 నుంచి చదవండి. నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుతాను. దుష్టుల్ని సహించవు. అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనం కలిగిన నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినా నేను నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. జీవకిరీటాన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో శ్రమలో మన శోధన అనుభవించగలిగితే, శోధన జయించగలిగితే దేవుడు మనకిచ్చే జీవకిరీటాన్ని అంట వీళ్ళు కోల్పోయినట్టే. ఇంత భక్తి చేసి ఆ ఒక్క విషయంలో రాజీ పడి దేవుని దగ్గర నుంచి ఘనతను కోల్పోయినటువంటి పరిస్థితి ఎఫెసు సంఘాంది. నేను మీతో అంటున్నాను, మీకున్న తలాంతులు, మీకు దేవుడి కొరకు బ్రతకాలనే రోషం,
మీరు దేవుడి కొరకు చేస్తున్న త్యాగం ఒక్కదాని వల్ల పోతుందా? ఒక్క వ్యక్తి వల్ల పోతుందా? ఒక అబద్ధం వల్ల పోతుందా? ఒక అసూయ వల్లే పోతుందా? నేను అంటున్నాను, ఒక్క విధేయత. మటాషా మన లైఫ్ అంతేనా? ఆయన పేరు సౌలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. ఆ రాజు తన జీవితంలో దేవుని చేత ఏర్పరచబడి సమూయేలు చేత అభిషేకించబడి ఎలాంటి వ్యక్తి ప్లేస్లో ఇతను రీప్లేస్ అయ్యిండో తెలుసా? సమూయేలు లాంటి నీతిమంతుడి ప్లేస్లో ఆయన్ని పక్కన పెట్టి మరి సమూయేలు బాధపడినా పర్లేదని దేవుడు సౌలుని రాజుగా నిర్ణయించాడు. అంత భాగ్యం. సమూయేలు ఏలాల్చిన టైంలో సమూయేలు పక్కకి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే సౌలు ఏలటం ప్రారంభించాడు తన ప్రజల్ని, దేవుడి యొక్క ప్రజల్ని. అలాంటి టైంలో ఆయన చేసిన ఒక్క తప్పిదం తన కుటుంబానికి కూడా రాజరికం లేదు. ఏమైపోయింది తెలుసా? అమాలేకీల్లో ఎవరినైతే మొత్తాన్ని సమూల నాశనం చేయాలో పశువులతో సహా అని ప్రభు చెప్పాడో ఆ మాటకి చూపించిన అవిధేయత కొన్ని పశువుల్ని రాజుని బ్రతకనించిన కారణాన సౌలు చేసిన అవిధేయతను బట్టి సమూయేలుతో దేవుడు అంటాడు, అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, సంతాపపడుతున్నాను. అతడు నా మాటకి అవిధేయత చూపాడని చెప్తారు. సమూయేలు ఆ మాట విని రాత్రి అంతా ఏడ్చి సౌలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మాట వినుట బలులర్పించటం కంటే కూడా శ్రేష్టం. నువ్వెన్ని చేస్తే ఏంది భయ్, నీలో ఆ ఒక్క తప్పు ఉంది, నువ్వెన్ని చేస్తే ఏంటి? నేను పేరు చెప్పకూడదు కానీ మంచి ఆర్టిస్టు అతను ఏదైనా అక్షరం రాసినా, అతను ఏదైనా బొమ్మ వేసినా అతనికి ఉండే డిమాండ్ వేరు. కానీ రూపాయికి 2 రూపాయలకి ఫోన్లు చేసి బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకో తెలుసా? తాగుడు ఒకటి అలవాటు ఉంది. ఆ ఒక్క తాగుడు తనకున్న ఎవరికి లేని అద్భుతమైన నైపుణ్యాన్ని మట్టి కలిసేటట్టు చేస్తుంది. అందరూ వాడుకుంటున్నారు. అతను జస్ట్ కొంచెం దాగిపిస్తే చాలు నా పని మొత్తం చేసేసి వెళ్ళిపోతాడు. అంటే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా అనుభవించటానికి వాళ్ళ దగ్గర ఆ పరిస్థితి లేదు. మంచి ఆర్టిస్ట్. అప్పుడప్పుడు చెప్తుంటాం, అన్నా భలే పనోడనా, మంచిగా ట్రాక్టర్ నడుపుతా, మంచి డ్రైవరు, మంచి పనోడు. కానీ ఏం చేస్తాం? తాగుడు వల్ల కుటుంబం పతనం అయిపోయింది అని చెప్తాం. దేనికి అంటే మన చుట్టుపక్కలే వింటాం ఇవన్నీ. అన్నీ బాగుంటాయి అన్న, ఆ తాగాడంటే మాత్రం ఇల్లు గుల్ల చేసి పెడతాడు. అంతే. బైబిల్లో ఒక్కొక్క విషయాలు మీరు చదువుకుంటూ వస్తే ఒక అబ్రహాము ఆశీర్వాదాలు కోల్పోతే, అవ్వ ఆదాములు ఏదెన్ తోట లాంటి బ్లెస్సింగ్ ఏరియాని కోల్పోతే, ఆ అన్నయ్య సపీరాలు దేవుడి నుంచి వచ్చేటటువంటి రివార్డుని కోల్పోయారు. అసలు యాక్చువల్గా సౌలు తన కుటుంబం మొత్తాన్ని పతనంలోకి వెళ్ళేటట్లు చేసుకున్నాడు. గెహాజీ లాంటి వాళ్ళని, బిలాము లాంటి వాళ్ళని మనం చూస్తే కేవలం డబ్బు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన జీవితం సేవలో నుంచి పక్కకి వెళ్ళిపోయేటట్లు చేశారు. గెహాజీకి ఇంకా సేవ లేదు, బిలాముకి ఇంకా సేవ లేదు. పేతురు పత్రికలో ఏముంటుందంటే, తిన్నని మార్గాన్ని విడిచిన బిలాము వలే అని రాసుంటుంది. తిన్నని అంటే మార్గం క్లియర్గా ఉంది, కానీ దాంట్లో నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి బిలాము కత్తి చేత పొడవబడి చంపబడ్డాడు. నీతిమంతుని వంటి మరణం నాకు కావాలని పాటలు రాసుకున్నాడు ఆయన, కానీ ఆ మరణం రాలేదు ఆయనకి. కత్తితో పొడవబడి చంపబడ్డాడు. నిర్దాక్షిణంగా దిక్కులేని సాగు చచ్చిపోయారంటారు కదా, అటు చచ్చిపోయాడు ఆయన. నేను అంటున్నాను, 10 ఏళ్ళు అయిందో, 15 ఏళ్ళు అయిందో, 20 ఏళ్ళు అయిందో మనం భక్తి చేయబట్టి, లేకపోతే ప్రభువు నమ్ముకోబట్టి, కానీ చివరికి ఆ ఒక్క తప్పు వల్ల దేవుని రాజ్యాన్ని మీరు కోల్పోతారనంటే మాత్రం ఈరోజు దాన్ని ఆలోచన చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుందుము గాక. మీలో అసూయ ఉంటే ఎదుటివాడిని ఆ ఒక్కటేనా? ఎదుటివాడిని క్షమించలేని తనం, ఎదుటివాడిని ప్రేమించలేని తనం, ఎదుటివాడికి సహాయం చేయలేని తనం. అంటే కొన్నిసార్లు మన పగ, మనకున్న కోపం, మనకున్నటువంటి ఇతరుల మీద ఉన్న ద్వేషం నిన్ను కుళ్ళిపోయేటట్టు చేసినా సరే కానీ నువ్వు ఆ లక్షణాన్ని తీసుకోనని అంటున్నావు చూడు. ఈ ఎంతకాలం ఆ విధంగా ఉంటావో నాకైతే అర్థం కాదు, కానీ దాన్ని ఈరోజు నువ్వు తీసేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తంబాకు ఏదైతే ఉందో, మీకు చేతులు మొక్కి చెబుతున్నా, మీకు అవసరం అనుకుంటే మీ గ్రూప్ మొత్తం వీడియోలు పెట్టమన్నా పెడతా. ఎందుకనంటే 40% క్యాన్సర్ కేవలం టొబాకో వల్లే వచ్చిందంట. టొబాకో అంటే ఏంటంటే తంబాకు. సిగరెట్ తాగేది వేరు, ఆడోళ్ళు ఈ మధ్య బుక్కుతున్నారు కదా, మీరేం చెప్పట్లా.
అదే ఏమంటారు సంచి, సంచిలో నుంచి తీస్తారు కదా అప్పుడప్పుడు. ఆకు సున్నం ఒక అది కాదు, తంబాకు బుక్తారుగా, జరదానా, ఏదన్నా కానివ్వండి, మీకు తెలిసిన పేర్లు మామూలుగా లేవు. నేనేమంటానంటే తంబాకు బుక్కటం వల్ల మనిషికి 40%, అంటే భూమి మీద ఉన్న 40% క్యాన్సర్లకి కారణం ఏంటంటే టొబాకో. క్యాన్సర్ వస్తుంది కానీ మానేయలేం. నేను అప్పుడప్పుడు బల్లారాధనకి ఒక్కొక్కళ్ళు గొంతులో ద్రాక్షారసం పోయటానికి పోతా అప్పుడప్పుడు. ఈ మధ్య జర ఆపానులే, సేవకులు ఉన్నారని. కానీ వాళ్ళ గొంతు తెరిచి గొంతులో పోతుంటే ఒక్కొక్క పన్ను ఒక్కొక్క కలర్లో కనపడిద్ది, రెయిన్బో కలర్ లాగా, ఇంద్రధనుసు. వాళ్ళని చూసి నేను పొయ్యాలనా లేకపోతే అనుకుంటా. నేనేం చేయలేక సైలెంట్గా ఉంటా. వాళ్ళకి నేను ఎప్పుడు ఇదే ఎందుకు చెప్తున్నాడని అనిపించింది. కానీ మీరు ఆరోగ్యంగా బ్రతకటంలో, మీరు ఆరోగ్యంగా ఉండటంలో, సంతోషపడే జాబితాల్లో దేవుడితో పాటు మేము కూడా ఉంటాం. మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం. మీరు నిండు 100 ఏళ్ళు అంతేనా? నిండు చెప్పరు, నిండు మీరు బ్రతుకుదురుగాక. మీరు కూడా నిండు 100 ఏళ్ళు మీరు బ్రతుకుదురుగాక. ఆమెను అనరు మీరు, అందరు గట్టిగా ఆమేనండి. లేకపోతే మీ నెత్తిమీ చేయబెట్టుకొని నిన్ను 100 ఏళ్ళు నేను బ్రతుకుతును గాక అనుకోండి కదా. అలాంటప్పుడు తంబాకులు మానేసుదును గాక అనుకోవాలి. నేను ఈ మధ్య యవ్వనస్తుల్లో ఇప్పుడున్న జనరేషన్ ఎవ్వరు తింటలే, నాకు తెలుసు. అంటే వాళ్ళ అలవాట్లు వేర్లే. ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళు ఎవరు తింటలా. కొద్దిగా ఒక 40 సంవత్సరాలు వెనక్కి పోతే వాళ్ళు ఉన్నారు చూసారా, ప్రతి ఒక్కళ్ళ దగ్గర సంచి ఉంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర తంబాకు ఉంది. ఇప్పుడు బలరాధనకు వచ్చేటప్పుడు కూడా పెట్టుకొని వచ్చారు సంచి. ఇటు బల్ల తీసుకుంటారు, ప్రార్థన అయిపోయి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆటోలో కూర్చోగానే మరి విశ్వాసులు ఉన్నారు, వీళ్ళు పిశాసులు లెక్క మీద పడతారని కూడా అనుకోరు. మా పాస్టర్ గారికి నేను చెప్తాడని కూడా అనుకోరు, అస్సలు సిగ్గుపడరు. నేను ఎంతమందిని చూశాను. నేను ఈ పాత మందిరం ఉన్నప్పుడు అందరూ కనపడుతుండే, ఇప్పుడు కనపడట్లా నాకు మంచెప్పులో. పాత మందిరం ఉన్నప్పుడు ఇదే బలిపీఠం, ఇదే కిటికీలో నుంచి జనాలు ఇట్లా వస్తుండే ఊర్లో నుంచి. నేను చూస్తూ ఉండేవాడిని, నవ్వులుతూ వచ్చేది. కరెక్ట్గా చర్చి దగ్గర ఉన్నటువంటి చెట్టు దగ్గర మొత్తం అని ఊసి మళ్ళీ కొంగు తీసి పళ్ళన్నీ తుచ్చుకొని నేను అంతే చూస్తే ఏం చేస్తాను. ఇంకా లోపలికి వచ్చి కూర్చుంటే మళ్ళీ నేను ఆమెకు బల్ల ఇవ్వకపోతే యాడ ఫీల్ అవుతుంది, మళ్ళీ బల్ల ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికి చెప్తున్నా, నేను 100 సార్లు చెప్పా, అయోగ్యంగా బలలో చేయవేమాకండి, ఏదైనా తప్పుంటే ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని. కానీ ఎవరు ఆ పరిస్థితుల్లో లేనటువంటి విధానాలు. నేనేమంటానంటే కొన్నిసార్లు మీ ఆశీర్వాదాలు ఒక్కదాన్ని బట్టే పోతే ఆ ఒక్కటి తీసేసుకోవటానికి మనకి ఎందుకు బాధ అని అంటున్నా. చిన్నదే కదా అనే ఫీలింగా. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కొంచెం నిప్పంట అడవిని తగలబెడుతుందంట. ఏంటంట? కొంచెం నిప్పు ఏం చేస్తుందంట పీటర్? అడవిని తగలబెడుతుందంట. కొంచెం అని అనుకునేటటువంటి ఏ పాపమైనా, ఒకటే అనుకొని కాంప్రమైజ్ ఏదైనా అది మన జీవితాలని సర్వనాశనం చేస్తుంది. అది బంధమైనా, అది బలహీనత అయినా, లోపమైనా, పాపమైనా, అలవాట్లైనా, వ్యసనాలైనా అవి మన జీవితాలను పతనం చేస్తాయి. 2025 ముగింపు బల్లరాధన శ్రేష్టంగా, పవిత్రంగా కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టేటట్లుగా ప్రభు మనకి ఈ వాక్యాన్ని ఉపయోగకరంగా మార్చునుగాక. హల్లెలూయా. సో నీ లైఫ్లో ఇంకా ఏది చిన్నదే అని అనుకునే నిర్లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ఇవి బయట జరిగేటటువంటి కనపడేటటువంటి పాపాలు. కనపడనటువంటివి ఇంకేదన్నా ఉంటే, అంటే దేవుడు చేయొద్దు అన్నది పాపం అయితే, చేయమన్నది చేయకపోవటం కూడా పాపం అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనా జీవితాన్ని కానీ, మన వాక్యధ్యాన జీవితం కానీ, లేకపోతే ప్రభు సన్నిధికి వచ్చేటటువంటి విషయంలో కానీ, బలలో చేయవేసే విషయంలోనైనా కానీ, ప్రభు చెప్పిన ఏ ఆజ్ఞనైనా మనం మీరే పరిస్థితి ఉంటే ఈరోజు వాటన్నిటిని ఒక జాబితాలో రాయండి. మీకు కొన్నిసార్లు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి రండి, 6వ వచనం చూడండి.
ఈ 2 విషయాలు ఒకేసారి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని ఈ అంశాన్ని ఆపుతున్నాను. బట్ 6వ వచనం చూడండి, ఆడేం రాసి ఉంటుందంటే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. అక్కడేమో ఒక తప్పు ఉంది అని అంటే, ఇక్కడేమో ఒక మంచి విషయం ఒకటి ఉంది నీలో. ఏంటంటే నికోలాయితుల యొక్క బోధన నువ్వు కనిపెడతావు, వారిని ద్వేషిస్తావు. అది నాకు ద్వేషమే. చదవండి ఆ మాట. నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని. నీలో ఒక్క మంచి లక్షణం ఉంది, ఏంటో తెలుసా? నాకు నచ్చంది నీకు నచ్చదు. నేను ద్వేషించేది నువ్వు కూడా ద్వేషిస్తావు. నీలో ఒక తప్పు ఉంది, కానీ నీలో ఉండాల్సిన ఒక మంచి విషయం ఒకటి ఉంది నీలో ఒకటి ఉంది. అంటే కొన్ని వెళ్ళిపోవాలి, కొన్ని ఏడవాలి. ఒక చెట్టు ఉందనుకోండి, ఒక కొమ్మ పాడైపోతే ఆ ఒక్క కొమ్మ నరికి పాడేయటం వల్ల చెట్టంతా ఆరోగ్యంగా ఉంటుంది. అయ్యో ఎందుకు దీన్ని నరికేయటం అని చెప్పేసి అంతే ఉంచామనుకో, అది ప్రాకి ఇదంతా చెట్టంతా నాశనం చేస్తుంది. పురుగున్న కాయని తీసేయాలి, పురుగున్న కొమ్మని నరికేయాలి, అభ్యంతరపరిచే అవయవాన్ని తీసేయాలి. ఇదే జాబితాలో ఆ ఒక్కటి మీ బ్రతుకులో నుంచి దూరం అయిపోవాలి. అది వ్యక్తి అయినా, వస్తువైనా, అది సంబంధాలే అయినా, అది మన అలవాట్లే అయినా, వాటిని దూరం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. చిన్న పాపం అని అనుకొని ఆగమాకండి. అది మన జీవితాన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది నా ప్రియమైన బిడ్డ. చిన్నది అనుకొని ఇంకెంతకాలం నడిపిస్తావో నాకైతే తెలియదు, కానీ ఈ రోజుతో దానికి ముగింపు పలుకుదుము గాక. మోకరించండి, కళ్ళు మూసుకుని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అనువంత పాపమైన నను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. 101వ కీర్తన. ప్రభువా దాన్ని నేను నాకు అంటనీయను, నా బ్రతుకులోకి నేను దాన్ని అంటనీయను, పాపాన్ని నా జీవితానికి అంటనీయను. ఇది కీర్తనాకారుడు పాట రాసుకున్నాడు. అనువంత పాపమైన నను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. అనువంత పాపమైన నను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. అనువంత పాపమైన నను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చేను అడవి అంతయు. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చేను అడవి అంతయు. పాపము పరిపక్వమాయెను, విడుదల నీయవా ఈ ఘోర పాపికి. పాపము పరిపక్వమాయెను, విడుదల నీయవా ఈ ఘోర పాపికి. అనువంత పాపమైన నను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. అనువంత పాపమైన నా ప్రభువా చిన్న పాపమేనని మిన్నకుంటిని,
కొంచెం అగ్ని కాల్చేను అడవి అంతయు, చిన్న పాపమేనని. ప్రభా ఒక్కటే ప్రభా నా జీవితంలో నాకు అర్థమవుతుంది. ఆ ఒక్కటి వదులుకుంటే నా బ్రతుకులో ముసుగు వేయబడిన ప్రతి ఆశీర్వాదం అన్కవర్డ్ అవుతుందని నాకు అర్థమవుతుంది. ప్రభా విడుదల నీయవా ఈ ఘోర పాపికి, పాపము పరిపక్వమాయెను. అనువంత పాపమైన నను అంతని, నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా, నాకియవా. త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక, పడిన స్థితి నుండి లేవలేకుంటిని. త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక, పడిన స్థితి నుండి పాపపు ఊబిలో నేనుంటిని. నీ చేయి చాచి విమోచించవా, పాపపు ఊబిలో నీ చేయి చాచి విమోచించవ. అనువంత పాపమైన నను అంట నీ యేసయ్యా, నీ వంటి పరిశుద్ధత. విడిచిపెడుతున్నాడు ప్రభా ఒక్క ముద్ద, ఆ పులిసిన పిండిని విసిరివేస్తున్నాం ప్రభా. యేసయ్యా ఆ ఒక్కటి మా జీవితంలో నుంచి తొలగించండి, ఒక్క తప్పిదం మా మీద మోపబడకుండా తొలగించండి. నువ్వంత పాపమైన నను అంత నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా, 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 నాకివ్వవా. అనువంత పాపమైన నను అంట నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా. నీ వంటి పరిశుద్ధత ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధనామం చేరి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మాలో ఉన్న ఆ ఒక్క లోపాన్ని సరిచేయండి. త్వరపడి అబద్ధం ఆడుతున్నా, త్వరపడి ఇతరులను మోసం చేస్తున్నా, త్వరపడి పాపంలో పడిపోతున్నా, త్వరపడి మా జీవితాలని పతనం చేసుకుంటున్నాం ప్రభువా. నాకున్న ఒక్క చెడ్డ అలవాటు, చెడ్డ వ్యసనం దూరపరచండి ప్రభువా. నాకు ఎన్నటికీ అయా ప్రభువా అది దరిచేరనీయకుండా సహాయం చేయండి ప్రభువా. ఆ ఒక్క అలవాటు నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. ఆ ఒక్క సంబంధం నా జీవితాల్లో దీవెనకు ముసుగు వేసింది ప్రభువా. ఒక్క అవిధేయత ఏదేను లాంటి తోటను కోల్పోయేటట్లు, అయా నీ బిడ్డలని పరిపాలించే హక్కుని కోల్పోయేటట్లు చేసింది ప్రభువా. ఒక్క తప్పుదం నీ నుంచి కిరీటాలను మాకు దూరం చేసింది, నీ నుంచి ఘనతను దూరం చేసింది ప్రభువా. ఎన్ని మంచి అలవాట్లున్నా ఒక్క తప్పిదం నన్ను ఇంకా నీకు దూరం చేస్తుంది ప్రభువా. నేను వదులుకోలేకపోతున్నా, నేను దూరం అవ్వలేకపోతున్నా, మానుకోలేకపోతున్నా, అలవాటుని మార్చుకోలేకపోతున్నా, నా స్వభావాన్ని అయా నేను మార్చుకోలేకపోతున్నా. చిరుతపులి తన మచ్చల్ని ఎలా మానుపుకోలేదో ప్రభువా, కూషు దేశస్థుడు తన నలుపుని ఎలా తీసుకోలేడో, నా అలవాట్లు నేను ఎలా తీసుకోలేని దౌర్భాగ్యులు నేనున్నా. మార్చగలిగితే మీరే మార్చాలి ప్రభువా, నన్ను మార్చగలిగితే మీరే మార్చాలి. నీ ప్రేమే మమ్మల్ని మార్చాలి. ఈ సంవత్సరపు ముగింపు ఆరాధనలో, ఈ బల్లలో నవనూతనమైన తీర్మానాలు మా బిడ్డలందరికీ వచ్చును గాక నాయన. ఆ ఒక్క తప్పిదం తొలగిపోయి సంపూర్ణ భక్తిని కలిగి నిన్ను ఆరాధిస్తూ
నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టుదము గాక నాయన. సహాయం చేసి మీ నామానికి ఘనత తెచ్చుకునమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.